ఆర్టీవీ వీక్షకులకు 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. జెండా పండుగను తిలకించేందుకు ఇక్కడ సర్వం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ రోజు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఇక్కడ కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో అలాగే మొత్తం 80వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నారు. 9 గంటలకి జెండా ఆవిష్కరణ ఆయన చేతుల మీదుగా ప్రారంభించి ఈరోజు ఉత్తమ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో 252 మంది ఎవరైతే ఉన్నారో ఉద్యోగులకు కూడా ఉత్తమ పురస్కారాలు కూడా అందించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా శకటం రూపంలో కూడా చూపించేందుకు సర్వం అంతా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఏదైతే డిస్ట్రిక్ట్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఏదైతే ఉందో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇప్పటికే ఆ పోలీసు అధికార యంత్రాంగం మొత్తం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో అలాగే జిల్లా ఎస్పీ బింది మాధవ్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. అంతేకాకుండా జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా శకటం రూపంలో తిలకించేందుకు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి రాబోతున్నారు. అలాగే తన చేతుల మీదుగా 9 గంటలకి ఇక్కడ ఇదే ప్రాంగణంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో గత 3 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలుగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగానే కాకినాడ జిల్లా వేదిక జెండా ఆవిష్కరణ వేడుకలు అయితే జరుగుతున్నాయి. ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా 3వసారి పవన్ కళ్యాణ్ ఇక్కడైతే ఏర్పాటు చేస్తారు. ఇదే వేదికనైతే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఆశీనున్నారు. ఇక్కడ ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని దాదాపుగా 252 మంది ఎవరైతే ఉత్తమ పురస్కార అవార్డులు కూడా అందించేందుకు మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితులు పక్కన పడుతుంది. అంతేకాకుండా ముఖ్య అతిథులు అనేక మంది జనసేనకు సంబంధించిన నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అలాగే కూటమి నాయకులు అందరూ కూడా ముఖ్య అతిథులు కూడా హాజరు కాబోతున్నారు. అలాగే నిన్ననే తన పవన్ కళ్యాణ్ సతీమణి నిన్న అన్న కొణిదెల అన్న కూడా నిన్న రావడం జరిగింది. అలాగే తను పిఠాపురంలో పాదయాత్ర నక్షత్రంలో కూడా మొత్తం గుళ్ళు కూడా దర్శించింది. మళ్ళీ ఇప్పుడు కూడా తను కూడా పాల్గొనే అవకాశం కూడా కనబడుతుంది. మొత్తం మీద అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లోకి ఇక్కడ చేరుకోబోతున్నారు. ఇదే జెండా ఆవిష్కరణ కార్యక్రమం అయితే చేయబోతున్నారు. జెండా ఆవిష్కరణ చేసి 9 గంటలకు జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ అలాగే ఏదైతే ధవళేశ్వరంలో కూడా సెంట్రల్ ధవళేశ్వరం కూడా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్కి సంబంధించినటువంటి ఏదైతే బ్యాంక్ ఉందో దాన్ని కూడా ఆయన చేతుల మీదుగా కూడా ఈరోజు ప్రారంభించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా ఇప్పుడైతే సంబంధించినటువంటి 80వ స్వతంత్ర దినోత్సవం సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయి మరి కొద్దిసేపట్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి చేరుకుని ఇక్కడ అయితే జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో అయితే పవన్ కళ్యాణ్ అయితే పాల్గొబోతున్నారు. ఈ విధంగా అయితే మొత్తం 252 మంది ఉత్తమ ఎవరైతే ఉన్నారో ఉద్యోగులకు ఉత్తమ పురస్కారాలు కూడా అందించేందుకు కూడా సర్వం సిద్ధమే. కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ జెండా పండుగ అయితే సర్వం సిద్ధమైందని ప్రధానంగా చెప్పవచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. ప్రకాష్ RTV కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి.